ప్రైజ్ ద లార్డ్. యేసు నామమే జయము. మన రక్షకుడు మన విమోచకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అందరికీ వందనాలు. చిన్న ప్రార్థన ద్వారా రాత్రికాల వాక్యదానం చేసుకుందాము. పరిశుద్ధుడ మహాగణుడైన దేవ యేసయ్య సర్వాధికారి నాయన మీకే వేలాది వందనములు కృతజ్ఞత స్తుతి స్తోత్రం చెల్లించుకుంటున్నాను దేవ రాత్రికాల సమయంలో ప్రభు వాక్య భాగం ధ్యానిస్తుండగా వాక్య భాగం అర్థమవులు సహాయం చేసి మీ కృపలో బలపరిచి మీకు మాదిరిగా మమ్మల్ని నడిపించమని చిన్న ప్రార్థన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్. మత్తయి సువార్త 10వ అధ్యాయం 27వ వచనం. చీకటిలో నేను మీకు చెప్పినది మీరు వెలుగులో చెప్పుడి, చెవిలో మీకు చెప్పబడినది మేడల మీద ప్రకటించుడి. ఆమె దేవుడి వాక్య భాగం దీవించును గాక. ప్రభునందు ప్రియులారా, ఇక్కడ వాక్య భాగంలో గమనించినట్లయితే చీకటిలో నేను మీతో చెప్పినది మీరు వెలుగులో చెప్పుడి, చెవిలో మీకు చెప్పబడినది మేడల మీద ప్రకటించుడి. అదేవిధంగా వాక్య భాగంలో గమనించినట్లయితే యోహాను సువార్త 8వ అధ్యాయం 12వ వచనం, మరల యేసు నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించువాడు చీకటిలో నడవక జీవపు వెలుగు కలిగి ఉండినని వారితో చెప్పెను. లూకా సువార్త 8వ అధ్యాయం 16వ వచనం, ఎవడును దీపము ముట్టించి పాత్రతో కప్పివేయుడు, మంచం క్రింద పెట్టడు గాని లోపలికి వచ్చు వారికి వెలుగు అగుపడవాలని దీపస్తంభం మీద దానిని పెట్టును. యోహాను సువార్త 16వ అధ్యాయం 13వ వచనం, అయితే ఆయన అనగా సత్యస్వరూపి అనే ఆత్మ వచ్చినప్పుడు మిమ్మును సర్వసత్యంలోకి నడిపించును. ఆయన తనంతట తానే ఏమీ బోధింపక వేటిని వినెనో వాటిని బోధించి సంభవింపబోవు సంగతులను మీకు తెలియచేయును. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 15వ వచనం, నిర్మలమైన మనస్సాక్షి కలిగిన వారే మీలో ఉన్న నిరీక్షణ గూర్చి మిమ్మను హేతు అడుగు ప్రతి వానికి సాత్వికంతోనూ భయంతోనూ సమాధానం చెప్పుటకు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండి మీ హృదయంలో క్రీస్తుని ప్రభువుగా ప్రతిష్ఠించుడి. తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 2వ వచనము, వాక్యమును ప్రకటించుము, సమయమందును ఆ సమయమందును ప్రయాసపడుము, సంపూర్ణమైన దీర్ఘశాంతంతో ఉపదేశించుచు ఖండించుము, గద్దించుము, బుద్ధి చెప్పుము. కొలసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం, ప్రతి మనిషినికి ఎలాగో ప్రత్యుత్తరం ఇయ్యవలెను, అది మీరు తెలుసుకున్నట్టుకే మీ సంభాషణ ఉప్పు వేసినట్టు ఎల్లప్పుడూ రుచిగలది గాను కృపాసహితముగాను ఉండనీయుడి. చివరిగా ఒక మాట, తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం, మీరు మాకు బహు ప్రియులై ఉంటిరి గనుక మీ యందు విశేషాపేక్ష గలవారమే దేవుని సువార్తను మాత్రము కాక మా ప్రాణమును కూడా మీకు ఇచ్చుటకు సిద్ధపడి ఉంటిమి. ఆమె దేవుడి వాక్య భాగం దీవించును గాక. చిన్న ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడ ప్రేమ గల దేవ యేసయ్య, నాయన మీరు ఇచ్చిన వాక్యదాన్ని బట్టి ప్రభు కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాను తండ్రి. నాయన మీరు మాకు చీకటిలో చెప్పినది ప్రభు మీ వెలుగులో చెప్పుటకు సహాయం చేయండి. మాకు చెవులో చెప్పబడింది మీద మేడల మీదకి ఎక్కి ప్రకటించే శక్తిని అనుగ్రహించమని చిన్న ప్రార్థన యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్ ఆమెన్.